So, welcome to the class, all of you. Spoken English class, day 18th. Is it day 18th today? Yes. Today we are learning past perfect continuous. Everything happens in past. Okay? What is simple past? The action which is completed in the past. There, subject plus, in simple past, subject plus, V2 plus, object. What is past continuous? Past continuous hoga. సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ లో కంప్లీట్ అయ్యేది యాక్షన్. పాస్ట్ సింపుల్ పాస్ట్ అంటే ఇది. మరి పాస్ట్ కంటిన్యూషన్ అంటే ద యాక్షన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఏ సర్టన్ పీరియడ్ ఇన్ ద పాస్ట్. నిన్న మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి మీ వారు చక్కగా అన్నం చేస్తా ఉన్నారు, వండుతా ఉన్నారు. అవునా? నిన్న మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ బాబు he was sleeping. Okay? When you went home, your son was sleeping. ఒక ing form plus ఒక V2 ఉంటుంది. ఓకేనా? ఒక ing form subject plus was లేదా were plus V1 ing form. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ కంటిన్యూస్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఏం చదువుకున్నాం మనం? పాస్ట్ లో పర్ఫెక్ట్ గా జరిగిన పని, పాస్ట్ లో పర్ఫెక్ట్ గా జరిగిన పని గతంలోనే జరిగిపోయింది. అవునా? దానికి స్ట్రక్చర్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ లో కూడా ఒక V2 ఉంటుంది. ఓకేనా? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఈ సెంటెన్స్ లోనేమో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. మిగతా కంటిన్యూషన్ ఏమో సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది. అవునా కదా? ద యాక్షన్ విచ్ ఇస్ కంప్లీటెడ్ పర్ఫెక్ట్లీ కంప్లీట్ ఇన్ ద పాస్ట్, దట్ ఈస్ నోన్ యాజ్ పాస్ట్ కంటిన్యూస్. Yesterday, before I entered the class, sister had started her preachings. Started to Hyderabad. I had been living in Adilabad for 40 years before I shifted to Hyderabad. ఇక్కడ had plus been plus ing form. ఓకేనా? had plus been plus ing form, V1 ing form. All of you listen carefully. Had plus been plus ing form. This is the first action. ఓకేనా? This is the second action. Afterwards we have shifted, we have moved. ముందు మనం అక్కడ జీవించామా, నివసించామా, లేకపోతే షిఫ్ట్ అయిపోయామా? ఫస్ట్ కొనసాగుతుంది. అవునా? This is action is going on in the past. Then afterwards we have shifted to Hyderabad. Is it V2? Yes. Past కంటిన్యూషన్ లో అండి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎట్లయినా సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తుంది. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ లో కూడా కంటిన్యూస్ ప్లస్ V2, పాస్ట్ పర్ఫెక్ట్ లో కూడా పర్ఫెక్ట్ ప్లస్ V2, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ లో కూడా పర్ఫెక్ట్ ప్లస్ V2. మరి ఇక్కడ హ్యాడ్ ప్లస్ బీన్ ఎందుకు వచ్చింది నాకు చెప్పండి. ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పకుండా చూడండి, నేను చెప్తాను. ఎవరు ఇంతవరకు మీరు బీటెక్ చేసారు, ఎంసీఏ చేసారు, ఎంబీఏ ఏ టీచర్ కూడా చెప్పకుండొచ్చు. హ్యాడ్ దగ్గర ఎందుకు బీన్ వచ్చింది? హ్యాడ్ బీన్ ప్లస్ లివింగ్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా మీ అందరికీ తెలిసే హ్యాస్ లేదా హ్యావ్ కి ఏమొస్తుంది? పక్కా V3. అదేవిధంగా హ్యాడ్ కి కూడా ఎప్పుడు కదా హ్యాడ్ కి కూడా ఎప్పుడు V3 రావాలి. ఎప్పుడైనా హ్యాడ్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ కి పక్కా V3 రావాలి. మరి కంటిన్యూషన్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ లో కూడా మనము హ్యాస్ లేదా హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్డ్ ing ఫార్మ్ రాస్తున్నాం. ఇక్కడ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. డి యు అండర్స్టాండ్ మీ? ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో కూడా మనము హ్యావ్, హ్యాస్,
హ్యాస్ లేదా హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ లో వస్తున్నాం. అవునా? అదే విధంగా పాస్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా హ్యాడ్ కి ఎప్పుడు కూడా V3 రావాలి. మరి హ్యాడ్ కి V3 రాకుండా ఇక్కడ హ్యాడ్ కి V3 ఇది V3 రాకుండా అని నేను అంటున్నా. మీరు అనుకుంటారు V3 కాదని. ఇక ఇంకో ఫామ్ వచ్చింది కదా, మరి V3 ఏది? హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ మరి ఇంకో ఫామ్ వచ్చింది కదా, లివింగ్ వచ్చింది. మరి ఇది V1 ఇంకో ఫామ్ కదా, మరి V3 ఎక్కడ చెప్పండి? కంటిన్యూస్ టెన్స్ కాబట్టి V3 లేదా? ఓకే, ఆఫ్ కోర్స్ V3 లేదా? మీరు ఇన్నో వరకు అంతే నేర్చుకున్నారు కదా. కానీ ఈ బీను కూడా V3నే. ఇవాళ నేర్చుకోండి. ఎలా అంటే బీ ఫార్మ్స్ అంటాం మనం. అవునా? బీ ఫార్మ్స్ అంటే ఏంది? ఈస్, యామ్, ఆర్, ఈస్ ప్రెసెంట్ బీ ఫార్మ్స్. ఇది V1, ఇది V1. మరి V2 ఏంది? వాస్, వేర్ అనేది V1. V3 ఏంది? బి. అంతే, తెలిసిందా? V1, V2, V3 ఇంతవరకు నేర్చుకుని అవునా కదా. ఇది V1, ఇది V2, ఇది V3. ఇది ప్రెసెంట్ టెన్స్ లో వాడతాం, ఇది పాస్ట్ టెన్స్ లో వాడతాం, ఇది పర్ఫెక్ట్ టెన్స్. అన్ని పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో, పాస్ట్ పర్ఫెక్ట్ లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఈ పీని వస్తుంది. అందుకే ఎప్పుడైనా హ్యాడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ కి ఎప్పుడైనా V3 రావాలి. కాబట్టి ఇది V3నే. ఓకేనా? ఇది V3నే. ఐ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ లివింగ్ అని చెప్పారు అందరు టీచర్స్ అన్ని క్లాసులలో, 6th నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వరకు. కానీ ఇది V3 అయితే అని ఎవరు చెప్పలేదు, తెలియదు వాళ్ళు కూడా తెలియదు. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ మిగతా సెంటెన్స్. అండ్ ఆల్సో this past perfect continuation is a combination of, it is also a combination of past perfect continuation plus V2. Okay? As I told you, this is the past perfect continuation. Past perfect continuation that start in the past, and continues in the past. It won't end. It shows an action that started in the past లో ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, and continued until another time in the past, and continued and completed కాదు, continued another time in the past. another time అంటే ఏంటి? జ్యోతి had been walking 3 miles. ఓకే, రోజు వాకింగ్ చేస్తుంది. మొదలు ఏమైపోయింది? కాలుకి దెబ్బ తగిలింది. అవునా? ఏ డే బిఫోర్ షీ బ్రోక్ హెర్ లెగ్. ఈ కాలు విరిగేంత వరకు రోజు వాకింగ్ వెళ్ళేవాళ్ళు. అవునా కదా? వాకింగ్ చేస్తూ గోయింగ్ ఆన్, ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అవునా? వెన్ షీ స్టాప్, ఎప్పుడు ఆపేసింది? కాలు విరిగిపోయింది కాబట్టి ఆగిపోయింది అక్కడ. జ్యోతి హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ verb ing form. Had been walking 3 miles a day before she broke her leg. And the process was going on perfectly. It was going on. Rohini had been writing the exam till 4 o'clock yesterday. ఇక్కడ V2 లేదు అని అనుకోకండి. yesterday అంటేనే V2. నిన్న, మొన్న, 5 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన కూడా పాస్ట్ టెన్స్. కాబట్టి ఇది yesterday అంటేనే V2. ఓకేనా? yesterday అంటేనే పాస్ట్ యాక్షన్. She had been writing means రాస్తూ ఉంది. 4 o'clock అయింది కదా, ఇంకా రాస్తుందా? ఆపలేదు, రాస్తూనే ఉంది. మీరు 4 o'clock మీ అమ్మాయిని తీసుకురావడానికి మీరు స్కూల్ వెళ్ళిండు, కానీ టీచర్స్ ఏమన్నారు? మీ అమ్మాయి రాస్తుందమ్మా, ఎగ్జామ్ ఇంకా రాస్తూ ఉంది, ఇంకా కాలేదు, రాస్తూ, ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఈ రోజు కాదు, నిన్న మొన్న. ఓకేనా? అది. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ కబడ్డీ బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్. ఓకేనా? ఈ పిల్లలకి సాటర్డే హాఫ్ డే వచ్చింది, ఈవినింగ్ ఆడుకోవడానికి పంపించాము. ఓకేనా?
వర్షం వస్తుంది, అరే కంగారు పడి మీరు పిల్లల దగ్గరికి వెళ్తామని గ్రౌండ్కి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చారా? దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్. మొన్న సాటర్డే రోజు, ఈ రోజు కాదు. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బింగ్ ఫార్ కబడ్డీ. బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్. బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్. బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్ అంటే పాస్ట్ టెన్స్ ఇది. ఓకేనా? రెయిన్ స్టార్ట్ అయింది, ఆపేసిండ్రు. స్టార్ట్ కాకముందు నడుస్తూనే ఉంది. ఆ ప్రాసెస్ ఎప్పుడు ఆగిపోయింది? బిఫోర్ ద రెయిన్. బిఫోర్ ద రెయిన్ స్టార్ట్ అంటే రెయిన్ పడక ముందు అలా ఆడుతూనే ఉన్నారు. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. యు అండర్స్టాండ్ ఆఫ్ యూ? దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ వెన్ ద రెయిన్ కమ్ దెన్ దే స్టాప్డ్ ప్లేయింగ్. అవునా? అంటే వర్షం రాకముందు ఆడుతూనే ఉన్నారు. ద ప్రాసెస్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దెన్ I had been working in Adilabad before we came to Hyderabad. Came is past tense, simple past tense. I had been working అంటే పాస్ట్ లో ఖచ్చితంగా జరుగుతూ ఉన్నటువంటి పని. ఇక్కడికి వచ్చేంత వరకు, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేంత వరకు ఆ వ్యక్తి వాళ్ళ ప్రాంతంలో పని చేస్తూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్ని కలవడానికి వరంగల్లో ఇంకేదో ఊరు వెళ్ళిన అనుకోండి. మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను రావాలి అంటే మీరు స్కూలే లేదు. అవునా? ఇది ఈ రోజు ముచ్చట కాదు, నిన్నది కావచ్చు, 1 year బ్యాక్ కావచ్చు, 6 months బ్యాక్ కావచ్చు. అవునా? అప్పుడు మీరు ఇల్లు అప్పుడు షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ స్కూల్, ఇన్ దాట్ స్కూల్, ఇన్ విచ్ స్కూల్, ఇన్ ఎస్ప్రెస్ స్కూల్. వాట్ ఇట్ మీన్? షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ in that same school when I met her. When I met her. Meet, met. Okay? నేను ఆమెని కలిసినప్పుడు ఆమె ఖచ్చితంగా అదే స్కూల్లో ఇంకా హ్యాడ్ బీన్ వర్కింగ్. ఎప్పుడు? పాస్ట్ టెన్స్. గతంలో ఎప్పుడో మీ ఫ్రెండ్ కోసం మీరు మాట్లాడారో, కాల్ చేశారో, చూడడానికి వెళ్ళారో, అప్పుడు మీరు ఏంటని తెలుసుకున్నారు? ఆమె ఇంకా అక్కడే పనిచేస్తుంది, వాళ్ళు ఇంకా అదే ఇంట్లోనే ఉన్నారు, నివసిస్తా ఉన్నారు. అర్థమైందా? దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ దాట్ హౌస్. అవునా? బిఫోర్ దే షిఫ్ట్ టు ద న్యూ హౌస్. అవునా? దెన్ హీ హ్యాడ్ బీన్ రన్నింగ్ అంటిల్ హీ కాట్ ద ట్రైన్. హీ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ రన్నింగ్. హీ హ్యాడ్ బీన్ రన్నింగ్ అంటిల్ హీ కాట్ ద ట్రైన్. బస్లో ఏరు. ఒక్కొక్కసారి మన బస్ స్టేషన్లో వెళ్ళేటప్పుడు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, కానీ మనం అది పట్టుకోవాలి. సో హీ హ్యాడ్ బీ నిన్న, ఇవాళ కాదు, గత వారం కిందనో ఎప్పుడో ఆ సంఘటన మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. అవునా? ఏమని? అరే ట్రైన్ వెళ్ళిపోతా ఉంది అని, కానీ అది దొరికేంత వరకు పరిగెత్తూనే ఉన్నాడు. ఆ ట్రైన్ క్యాచ్ చేసేంత వరకు హీ హ్యాడ్ బీన్ రన్నింగ్ until he caught that bus. Catch, caught. Until he caught is redo. Until he caught that train or that bus. Did you understand? He had been running. Okay na? మొన్న మీ ఫ్రెండ్ని మీరు వీడికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. అవునా? లేకపోతే మీ ఫ్రెండ్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ముచ్చట్లు మాట్లాడుతున్నారు, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఏమైంది? మీరు పరిగెత్తవలసి వచ్చింది. అవునా కదా? ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ దే హ్యాడ్ బీన్ రన్నింగ్ అంటిల్ దే కాట్ ద ట్రైన్. ఓకే? ఇస్ ఇట్ న్యాచురల్ గా కనబడుతుంది మీకు? అబ్బాయి పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ అంటే ఏంటి అనుకుంటున్నారు? చెప్పండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మన కళ్ళ ముందే జరుగుతూ ఉంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో జరుగుతూ ఉంది. See that children, they had been playing since 12 o'clock. Since 11 o'clock. ఖచ్చితమైన టైం 11 o'clock వచ్చారు. అప్పటి నుండి ఆడుతూనే ఉన్నారు, ఇంకా ఆడుతూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మన కళ్ళ కనబడుతుంది కదా? ఇది కనబడుతుందా? అయిపోయింది, ఎప్పుడో జరిగిన సంఘటన. He has been sleeping.
he has been sleeping for half an hour. Since ante since 11 o'clock, since 11:30, since morning. అవునా? ఫోర్ అంటే ఫర్ హాఫ్ అన్ అవర్, ఫర్ 20 minutes అంటే ఖచ్చితమైన టైం కాదు అది. ఓకే, ఒక డ్యూరేషన్ పీరియడ్. కళ్ళకు కనబడుతుంది ఇప్పుడు ఇది, కళ్ళకు కనబడుతుంది. కొంచెం సేపటి క్రితం పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ లో కొనసాగుతున్నటువంటి, అవునా? అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో హ్యావ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ బీన్. ఎందుకు బీన్? హ్యావ్ హ్యాస్ ఎప్పుడైనా వీతి రావాలి, అవునా? హ్యావ్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ బీయింగ్ ఫార్మ్. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ బీయింగ్ ఫార్మ్. దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ నిజామాబాద్ బిఫోర్ దే షిఫ్టెడ్ టు హైదరాబాద్. హైదరాబాద్ కి ఫస్ట్ షిఫ్ట్ అయిపోయారా, లేకపోతే ఫస్ట్ యాక్షన్ ఇదా? ఇది ఫస్ట్ యాక్షన్. దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ నిజామాబాద్. మీ ఊరు రాసుకోండి మీ ఇష్టమైతే. దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ నిజామాబాద్ బిఫోర్ దే షిఫ్టెడ్ టు హైదరాబాద్. మా విషయం అనుకోండి, వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ సో అండ్ సో బిఫోర్ వీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఇక్కడ రాకముందు మా ఊర్లో మేము ఉన్నాం కదా 40 years. అది హ్యాడ్ బీన్ ఇన్ ఫార్మ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మాత్రం we have been living in Hyderabad. ఇప్పుడు మాత్రం we have been living in Hyderabad since 2022. అర్థమైందా? we have been అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఇంకా జీవిస్తున్నాను, ఇక్కడ ఉన్నాను హైదరాబాద్ లో. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. we have been living in Hyderabad since 2022. లేకపోతే we have been living in Hyderabad for 2 years. సిన్స్ అంటేనేమో ఖచ్చితమైన పాయింట్ ఆఫ్ టైం 2022. 4 అయితేనేమో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి దాదాపుగా డ్యూరేషన్ అలా అన్నాడు. అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ లాంగ్ బిఫోర్ ద క్యాబ్ అరైవ్. నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అపాయింట్మెంట్ కోసం. ఒక క్యాబ్ బుక్ చేశాను. ఎంతసేపటికి రాదే, అవును టైం పడుతుంది కదా. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ లాంగ్, చాలా సేపటి వరకు వెయిట్ చేశాను. ఇప్పుడు బిఫోర్ ద క్యాబ్ అరైవ్డ్ వీటు. ఓకే, ఇట్లాంటి సంఘటనలు మీకు ఎదురైతుంది కదా. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ క్యాబ్ ఫర్ లాంగ్ టైమ్, ఫర్ హాఫ్ అన్ అవర్, సిన్స్ 2 o'clock, సిన్స్ 4 o'clock. అది కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఫర్ హాఫ్ అన్ అవర్. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ లాంగ్ అనొచ్చు, అంటే చాలా సేపు. బిఫోర్ ద క్యాబ్ అరైవ్డ్. Do you understand? So what is the formula for this subject plus had plus been plus were into form? This is the formula. And what is the, this is the positive, and what is the negative? Subject plus had plus not plus been plus V1 in form. Subject means, say, they had been living in Hyderabad. The negative. They had plus not, hadn't, they hadn't been living in Nizamabad before they shifted to Hyderabad. Last time, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాత్రం ఇది కూడా రాయాలి. మీకు అర్థం కావడం కోసం సబ్జెక్ట్, నెగటివ్, been in form, rest of the sentence. Rest of the sentence you can write everything. And this is positive, this is negative. Then what is the interrogative? Had been, had they been. What is the negative? Negative, had. Had they been living in Nizamabad? What is the negative interrogative? Yes. Next is negative. This is interrogative. No, this is negative. This is positive, negative, interrogative, negative. Positive lo no, never, not రాదు. Negative లో not వచ్చింది, అవునా?
నెగిటివ్ లో నాట్ వచ్చింది, ఇంటరోగేటివ్ లో నాట్. ఇంటరోగేటివ్ అంటే క్వశ్చనింగ్ కదా, ఇంటరోగేటివ్ అంటే క్వశ్చనింగ్. హ్యాడ్ దే బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్, హ్యాడ్ దే బీన్ లివింగ్ ఇన్ నిజామాబాద్, హ్యాడ్ దే బీన్ లివింగ్. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ యూనిఫామ్. ఇది పాజిటివ్ ఇంటరోగేటివ్. నా నెగిటివ్ ఇంటరోగేటివ్ లో hadn't they been living in. yes. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చిన ఐ, వి, దే, షీ, ఇట్, హీ, సింగులర్ కానివ్వండి ప్లూరల్ కానివ్వండి, ఆల్ ద సబ్జెక్ట్, all of these things is had plus been plus verb in form. Okay, had plus been plus in form. And ఇది నెగటివ్ అయ్యేసరికి had plus not ఏమవుతుంది, hadn't. Okay, hadn't.